వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. గడిచిన 10 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం, అందులో కలిపే నెయ్యి కల్తీ వివాదం, తర్వాత అది కోర్టుకు వెళ్ళడం, కోర్టులో జరిగిన వాదనలు, కోర్టు చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీదే 10 రోజులుగా మొత్తం తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, హిందువులు టోటల్ అందరూ కూడా దాని మీద చాలా ఆసక్తిగా, ఆవేదనతో ఎదురు చూసిన సందర్భం. అయితే ఇవాళ కోర్టు దాని మీద ఏదో ఒక తీర్పు ఇస్తుంది, ఆర్డర్ ఇస్తారని అనుకుంటే కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కావాలి కౌంటర్ వేయడానికో లేకపోతే వాదనలు చెప్పడానికో రేపటి వరకు అని అంటే రేపటికి ఇచ్చారు. సో దాంతో ఇవాళ ఏమీ కోర్టు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇవాళ వేరే సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం. అయితే అనుకోకుండా ఒక దురదృష్టకరమైన, ఒక రకంగా చెప్పాలంటే విషాదకరమైన, దురదృష్టకరమైన సందర్భం తెలంగాణలో చోటు చేసుకుంది. ఇది తెలంగాణలో జరిగిన ఘటన అయినా టోటల్ తెలుగు రాష్ట్రాలకి, తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించిన అంశంగా ఉంటూనే పెద్ద వివాదంగా చెలరేగుతోంది. అందులో భాగంగా 2 రాజకీయ పార్టీల రేగిన వివాదం ఇది. యాక్చువల్గా ఆ రేగిన వివాదం కాస్త సినీ ఇండస్ట్రీ మీదకి మళ్ళింది. కేసీఆర్ గారి కుమారుడు, తెలుగు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి, అలాగే రాష్ట్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు మధ్య జరుగుతున్న వార్. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో కొండా సురేఖకు చాలా తీవ్రమైన అవమానం జరిగింది. ఎక్కడో ఒక సభలో బీజేపీ ఎంపీ రఘునందన్ గారు ఆవిడకి చేనేత జౌళికి సంబంధించిన గుర్తుగా నూలు, నేత కార్మికులు నేసే నూలు, దాంతో చేసిన దండ ఒకటి ఆవిడ మెడలో వేసిన దాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాళ్ళు చాలా నెగిటివ్గా, అసభ్యకరంగా పోర్ట్రే చేస్తూ కామెంట్స్ చేశారు కొండా సురేఖ గారి మీద. ఆమె ఒక రోజు దాని మీద చాలా చాలా బాధపడ్డారు, కన్నీటి పర్యంతమయ్యారు. ఫర్ దట్ మ్యాటర్ ఏడ్చారు కూడా. ఆ నెక్స్ట్ డే ప్రెస్ మీట్లో మళ్ళీ ఏడ్చారు. ఆ పోస్టులు పెట్టిన వ్యక్తి బీఆర్ఎస్ వ్యక్తి అని చెప్పడంతో వెంటనే హరీష్ రావు రెస్పాండ్ అయ్యి దానికి సురేఖ గారికి క్షమించాల్సిందిగా కూడా అడిగారు. బట్ కేటీఆర్ గారు అడగలేదు. అడగకపోగా మరొక అడుగు ముందుకేసి మీరు చేసేదంతా మీరు చేసి మా మీద పడి ఏడిస్తే ఏమి లాభం అనే తరహాలో మా మీద పడి ఏడుస్తారు ఏంటి అన్నట్టుగా ఆయన అన్నారు. దాంతో ఇంకా సాధ్యం పోసినట్లయింది. అక్కడ మొదలైన వివాదం కొండా సురేఖ గారు కొంత మరి అది ఆవేదనైనా, ఆవేశమైనా ఆ స్థాయిలో ఉన్నప్పుడు తొందరపడకూడదు, నోరు జారకూడదు. ఆమె నోరు జారారు. ఆ నోరు జారింది రాజకీయ నాయకులు వాళ్ళు జారుకుంటే పర్వాలేదు, కానీ అది కాస్త సినిమా కుటుంబాల మీదకి మళ్ళింది. సినిమా కుటుంబాల మీదకి మళ్ళీ నాగ చైతన్య, సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు, ఆ విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆరే, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు. కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా వాళ్ళ ఆస్తుల్ని కూలగొట్టకుండా ఉండాలి అని అంటే, ఆయన కన్వెన్షన్ ఏదో సంథింగ్, అది కూలగొట్టకుండా ఉండాలి అని అంటే ఆయన వాళ్ళని కోరకూడదు ఏదో కోరాడు. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ సమంత ఒప్పుకోలేదు. అందువల్ల ఆ విడాకులు జరిగాయి. కొంత మరి అది క్రియేషనా, ఆవిడికి ఎవరన్నా చెప్పినా అనకూడని మాటలు అవి. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్సు, వాళ్ళ ఇంట్లో మ్యాటర్సు అలాంటివి జరుగుతాయి. అసలు ఏ తల్లిదండ్రులైనా, ఏ అత్తమామలైనా అలా చేస్తారా? కొంత ఆలోచించి ఉండాల్సింది. సరే, ఆవిడ అన్నారు, అనేసారు, అయిపోయింది. అన్న తర్వాత వెంటనే రియాక్షన్స్ మొదలయ్యాయి. ముందుగా నాగార్జున దాన్ని ఖండించారు, సమంత ట్వీట్ చేశారు, ఎవ్రీథింగ్ అంతా వన్ బై వన్ జరిగాయి. తర్వాత పొలిటికల్ రియాక్షన్స్ వచ్చినాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం, సినిమాకు సంబంధించిన ప్రముఖులు చాలామంది దాన్ని ఖండించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సైలెంట్గా కూడా ఉన్నారు. మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది మనకు తెలియదు, మనకు అనవసరం. కానీ ఖండించిన వాళ్ళు మాత్రం కొంత ఆవేదనతో ఖండించారు. కొంతమంది తీవ్రమైన పదజాలంతో కూడా కౌంటర్ చేశారు కొండా సురేఖని. ఇలా ఎంతవరకు కరెక్ట్, మీ రాజకీయ వివాదాల్లోకి ఒక అమ్మాయిని లాగడం కానీ, ఒక
సినీ ఇండస్ట్రీకి చెందిన కుటుంబాన్ని ఆ రకంగా తోలనాడడం ఎంతవరకు కరెక్ట్ అనే దాంట్లో కొంత అనుకోని ఇదే జరిగింది. దాంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్కి వచ్చింది. అలాగే కొండా సురేఖ స్వయంగా సమంతకి సారీ చెప్పారు. అక్కినేని కుటుంబానికి కూడా కొంత సారీ చెప్తూనే ఆమె ట్వీట్ చేశారు, మీడియాతో కూడా మాట్లాడారు. నాకు సమంతని చేయాలనే ఉద్దేశం లేదు, కానీ అందుకు ఆమె బాధపడ్డారు, నేను సారీ చెప్తున్నానని చెప్పి ఆమె బాహాటంగానే బహిరంగంగానే అన్కండిషనల్గానే సారీ చెప్పారు. కానీ ఈ మంటలు ఆగల. ఎందుకంటే ఈ మంటల్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రక్రియ ఇంకొక వైపు నడుస్తోంది. కానీ ఆవిడ వాడిన మాటలు ఏదో ఒక సారీతో చెబితే పోయేలాగా కనిపించలా సురేఖ గారు మాట్లాడిన మాటలు. సో ఇవాళ రేపు మీడియా ఎంత డైనమిక్గా ఉందో, లేకపోతే దాన్ని ఎలాగా ఇలాంటి దొరికినప్పుడు దాన్ని అంత ఆజ్యం పోసి దాంట్లో వ్యూవర్షిప్ కోసమో లేకపోతే యూట్యూబ్లో లైకుల కోసమో వ్యూస్ కోసమో ఎలా ఇది చేయాలో మీరు చూస్తూనే ఉన్నారు. మనం ఎంత దారుణంగా దాన్ని ఇది చేస్తారో, ట్రోలింగ్స్ ఇటువంటివన్నీ కూడా. సో అది ఆగకుండా నడుస్తూనే ఉంది. ఈ నడుస్తున్న క్రమంలోనే నాగార్జున గారు ఇవాళ సాయంత్రం నోటీస్ పంపారు, లీగల్ నోటీస్, పరువు నష్టం దావా వేశారు కొండా సురేఖ మీద. అలాగే కేటీఆర్ కూడా లీగల్ నోటీస్ పంపారన్నారు. కానీ సురేఖ గారితో నేను మాట్లాడినప్పుడు ఈవినింగ్ నాకైతే నోటీసులు అందలేదు ఇంకా అన్నారు. నిజానికి ఆవిడ నేను ఈ డిబేట్లో ఇంటర్వ్యూ కూడా రమ్మని అడిగాను. అడిగితే లేదన్నా, పార్టీ వైపు నుంచి మీరు సారీ చెప్పారు కదా, మళ్ళీ అనవసరంగా దీన్ని ఎక్కువ పెంచకండి, ఇప్పటికే కొంత డ్యామేజ్ జరిగినట్టే కదా, మీరు మాట్లాడొద్దని అన్నారని ఆవిడ చెప్పారు. పార్టీ హైకమాండ్ నుంచి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా. దాంతో ఆవిడ ఇక దాని మీద మాట్లాడడానికి సిద్ధంగా లేరు అనేది ఒకటి ఇక్కడ మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇక ఇందులో ఈ ఎపిసోడ్లో సమంతకి, అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి అండగా నిలుస్తున్న హీరోలు ఆయన మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే కొంతమంది సీనియర్ నటులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, చాలామంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం కొంత సురేఖని సమర్థించకపోయినా కూడా ఇంకొక రకంగా వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఇండస్ట్రీ పెద్దలు. మోరోవర్ ఇంతగా తీవ్రంగా స్పందిస్తున్న కొంతమంది నేతలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు అప్పుడు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ విషయంలో కానీ, లేకపోతే ఇతర సినీ ప్రముఖుల చిరంజీవి మీద కానీ, లేకపోతే ఇంకా చాలామంది మీద ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు నటులే కదా, పెద్ద నటులు కదా ఇండస్ట్రీలో. అటువంటి వాళ్ళ మీద జరిగినప్పుడు, అటాక్స్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వైసీపీ దాడులు చేస్తే కిక్కురు మనరా? వైసీపీ దాడులు చేస్తే, ట్రోల్ చేస్తే, సోషల్ మీడియాలో అటాక్ చేస్తే మాట్లాడరా? అలాగే బీఆర్ఎస్ విషయంలో కూడా, బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా దాడులు జరిగినాయి, చాలా అటాక్స్ జరిగినాయి సినిమా వాళ్ళ మీద. బట్ అప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాత్రం దీన్ని ఖండిస్తూనే, ఎస్ డెఫినెట్గా కొండా సురేఖ మాట్లాడింది 100% తప్పు. సమంత విషయంలో కానీ, అక్కినేని నాగార్జున, అక్కినేని కుటుంబంలో విషయంలో కానీ ఆయన చేసిన తప్పు అంటూనే, వీళ్ళ స్పందన విషయంలో ఎవ్రీ టైం మీరు ఎందుకు ఇలా స్పందించడం అనే దాని దగ్గర దీంట్లో ఇదయ్యారు. దీంట్లో అనుకోకుండానే ఈ అటాక్లో తెలియకుండానే జూనియర్ ఎన్టీఆర్ విక్టిమ్ అయి కూర్చున్నాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒక రకంగా ఆయన మీద, సమంత మీద ఎంత ట్రోల్ జరుగుతోందో, కొండా సురేఖ మీద ఎంత ట్రోల్ జరుగుతోందో, జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా అంతే ట్రోల్ జరుగుతోంది, అంత ట్రోల్ అవుతున్నాడు ఆయన. మరోవైపు రోజా, అట్లా సమంత మీద కొండా సురేఖ కామెంట్ చేశారో లేదో, రోజా వెంటనే రియాక్ట్ అయ్యి తీవ్రంగా ఖండిస్తున్నారు, ఇలాంటి వాటిని ఇది చేయడానికి రాజీనామా చేయాలి సంథింగ్ ఏదో ఆమె ఆ రేంజ్లో రియాక్ట్ అయ్యారు. కానీ గతంలో ఆమె పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని ఎంత దారుణంగా తిట్టారో, వాళ్ళ భార్యలు కూడా పదే చెప్పడం కాస్త ఇబ్బందికరమే, కానీ పవన్ కళ్యాణ్ భార్యలను కూడా మాట్లాడిన సందర్భంలో కానీ అప్పుడు ఎందుకు మీరు మిగతా వాళ్ళు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి పదే పవన్ కళ్యాణ్ విషయంలో, కుటుంబం విషయంలో మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదు? అక్కడ దాకా ఎందుకు టికెట్ రేట్ల విషయంలో వెళ్తే చిరంజీవితో పాటు వెళ్ళిన మిగతా సినీ పెద్దల్ని, హీరోల్ని ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా అవమానించినప్పుడు కూడా ఎవరూ నోరెత్తి మాట్లాడలేకపోయారు. ఇట్లాంటివన్నీ వస్తున్నాయి ఈ విషయాలన్నీ. ఇక వీటన్నిటికీ పరాకాశ ఏంటంటే, తెలంగాణ కాస్త ప్రశాంతమైన రాజకీయాలు ఉంటాయి, కాస్త ప్రశాంతమైన భావజాలము, లేకపోతే ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. ఏదో రాజకీయంగా 2-3 మాటలు అనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఈ దరిద్రం అంతా అని అనుకుంటున్న టైంలో
గవర్నమెంట్ మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాస్త సెటరేట్ అయింది, ఇలాంటి భాష లేదు. కానీ తెలంగాణలో ఎందుకు ఈ దరిద్రం వచ్చి పడింది ఇప్పుడు అనేది కొంతమంది ప్రముఖులు, జర్నలిస్టులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, లేకపోతే సామాజికవేత్తలు కావచ్చు, కొంతమంది పడుతున్నమాట వాస్తవం. ఇది అవాంఛనీయమైన పరిణామం తెలంగాణ సమాజంలో. అసలు ఆ మాటకు వస్తే ఏ సమాజానికైనా ఇది అవాంఛనీయ పరిణామమే. ఇక్కడ కూడా ఎందుకు వచ్చింది, అక్కడ అలాంటిది లేదు కదా అనేది. అసలు ఇలాంటి భాషకి, ఇలాంటి లిపికి ఎవరు మూలకారకులు, ఎవరు సృష్టికర్తలు అంటే ఇక ఆ చరిత్రలోకి వెళ్తే చాలా ఉందిలే. 20 ఏళ్ల చరిత్ర అంతా అదే. కానీ కాకపోతే ఎందుకు అందరూ దాన్ని అలవాటు చేసుకుంటున్నారు అనేది ఒక అంశం. సో దీని మీద మనతో అంకం చౌదరి గారు, సినీ నిర్మాత, రాజకీయ విశ్లేషకులు, అలాగే పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, అండ్ త్రిపురనేని చిట్టిబాబు గారు, సినీ నిర్మాత అండ్ రాజకీయ సినీ విశ్లేషకులు, అండ్ విక్రమ్ పోలా గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు, మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి కొండా సురేఖ గారు అసలు మెయిన్ చేసిన విమర్శలు నేను ప్లే చేయలేను, కానీ ఇలాంటి ఫోరంలో ఆవిడ సారీ చెప్పిన అది ఒకటి మాత్రం ప్లే చేస్తాను. నేను బాధపడుతూ భాగోద్వేగానికి గురవి కొన్ని పేర్లు తీసుకొని నేను కొంతమందిని మరి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీసుకోకుండా ఉండాల్సింది. దానివల్ల వాళ్ళు కొంత, ఎందుకంటే నేనే విధంగా బాధపడ్డానో వాళ్ళు కూడా అదే విధంగా బాధపడడం నాకు బాధ అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నైట్ బేషరత్గా నా వర్డ్స్ని విత్డ్రా చేసుకుంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. నేను ఒక మహిళకు జరిగిన అసౌకర్యానికి నేను వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. అది అంటే ఆవిడ ముందు ట్వీట్ చేశారు, తర్వాత మళ్ళీ వాళ్ళ మీడియాతో కూడా మాట్లాడుతూ ఇంకా ఉందిలేండి, అది చాలా పెద్ద బయటే, నేను అన్కండిషనల్గా సారీ చెప్తానని కూడా మాట్లాడారు. సో ఈ ఎపిసోడ్ని ఎట్ ఎ గ్లాన్స్ విశ్లేషించమంటే మీ అనాలిసిస్ ఏంటి? ఇది రాజకీయాల్లో దిగజారుతున్న నైతిక విలువలకి అర్థం పడుతుందండి. అన్ని రాజకీయ పార్టీలు, ఇది ఏదైనా లేదు, అన్ని రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీల అధినేతలు వీళ్ళని కంట్రోల్ చేయలేకపోవటం, దానివల్ల వాళ్ళు కూడా అదే బాటలో ఉన్నారు కాబట్టి వీళ్ళు అదే బాటలో ఉన్నారు. దాదాపుగా అది అట్లాగా జరుగుతున్నది. ఇది ఇవాళ రెండు రాజకీయ పార్టీలు, మీరు మొదట్లో చెప్పినట్టుగా రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదం. ఇందులో అక్కినేని నాగార్జున గారికి వాళ్ళ అబ్బాయికి సంబంధం లేదు, సమంత గారికి సంబంధం లేదు. ఈమె విచిత్రం ఏంటంటే ఆమె ఎక్కడ కామెంట్ చేసిందో చెప్పంటారా? బాపు ఘాట్ దగ్గర. అవును, బాపు ఘాట్కి గాంధీ గారికి నివాళులు అర్పించి బయటకు వచ్చి ఆ బాపు ఘాట్ దగ్గర ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా మీరు అన్నట్టుగా అది చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు. యాజ్ ఇఫ్ మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఏదో పింపు చేసినట్టుగా నాగార్జున గారు వాళ్ళ అబ్బాయి ఆ స్థాయిలో చేయడం అనేది పర్హాప్స్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇటువంటి దారుణమైనటువంటి కామెంట్ వాడు చేసినట్టుగా అనుకోవాలి. అయితే ఎందుకు నేను చెప్తున్నా అంటే, గాంధీ గారి ఘాటుకి కొన్ని అడుగుల దూరంలో బయటకు వచ్చి చేయటం అంటే, గాంధీ జయంతి రోజున గాంధీ గారికి నివాళులు అర్పించి, ఏ నివాళులు అర్పించుంటారు ఈ రాజకీయ నాయకులు? గాంధీ గారు చెప్పింది ఏంటి? గాంధీ గారి బేసిక్గా ప్రతి పొలిటీషియన్కి ఒకటి ఉండాలన్నారండి, అది సహనం. టాలరెన్స్ ఉంటే అన్నీ వస్తాయన్నాడు ఆయన. బేసిక్ క్వాలిటీ ఓ టాలరెన్స్, సహనం. అవతల వాళ్ళు మాట్లాడిన దానికి, అవతల వాళ్ళు తినేదానికి, అవతల వాళ్ళు వేసుకునే దుస్తుల పట్ల నీకు ఒక సహనం ఉండాలి. సహనం ఉంటే అన్నీ వస్తాయి అన్నాడు ఆయన. శాంతి వస్తుంది అన్నాడు. సహనం ఉంటే శాంతి ఉంటుంది, సహనం ఉంటే చాలా ఇంకా మిగతా అన్ని క్వాలిటీస్ వస్తాయి. కాబట్టి బేసిక్గా ఉండాల్సింది సహనం. ఇవాళ రాజకీయ నాయకుల్లో లోపిస్తుంది సహనం. సహనం కోల్పోయి రకరకాలుగా మాట్లాడుతున్నారు. పైగా ఇప్పుడు ఏంటి, ప్రతి రాజకీయ పార్టీకి ఒక సోషల్ మీడియాని ఏర్పాటు చేసుకున్నారు. అదే పెద్ద మాఫియా లాగా తయారవుతుంది. దాన్ని ఎవరు చూస్తున్నారో తెలియదు, ఏం పెడుతున్నారో తెలియదు, కంట్రోల్ ఉండదు. ఇవాళ మీరు అన్నట్టుగా అసలు దీనికంతా మూలం ఏంటి? రఘునందన్ గారు ఒక నూలు దండేశారు. ఒక సోదరి సమానురాలు ఆమె నూలు దండేయటంలో తప్పే ఉంది. దానికి ట్రోల్ చేయటం, దానికి ఏదో షాదీ ముబారక్ ఇది ఇచ్చారా లేదని ఇట్లాంటి మాటలు, అది ఎంత చీప్గా ఉంది, ఎంత దారుణమైనటువంటిది. ఆమె బాధపడింది. కానీ ఆ బాధని
వ్యక్తం చేయడంలో ఆమె ఏంటంటే మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు, కొంచెం బాగా హద్దులు దాటిపోయి ఆమె చేసిన కామెంట్స్ లో వాళ్ళిద్దరూ ఒక ముగ్గురు వ్యక్తులు బాధపడతారు, వాళ్ళు చాలా ప్రముఖులు, వాళ్ళు సామాన్యులేం కాదు కదా. నాగార్జున గారు వీళ్ళంతా లెగసీ ఉన్న కుటుంబం, వాళ్ళని ఆ మాటలు మాట్లాడుతున్నది వాళ్ళ అన్ని పేపర్లు వేశారు కదా, ప్రచురించలేనటువంటి భాష. సారీ, అసలు లెగసీ ఉన్న కుటుంబం, పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం పక్కన పెడితే ఆ కుటుంబంలో విషయాలు నీకు అనవసరం కదా, ఫ్యామిలీ ఇష్యూ, పర్సనల్ ఇష్యూ అది. ఇప్పుడు కేటీఆర్ గారి మీద కోపం ఉంటే కేటీఆర్ గారు చేసినటువంటి మిస్డీడ్స్, అయినటువంటి ఫెయిల్యూర్స్, ఇలాంటి ఏదైనా ఉంటే అవన్నీ బయట పెట్టచ్చు. అంతేగాని వాళ్ళు అక్కినేని కుటుంబం మీద చేయటం ఏంటండి. అందుకనే అక్కినేని అమల గారు చాలా ఘాట్ అయినటువంటి ట్వీట్ చేశారు అందరికంటే కూడా. అందువల్ల ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్, ఆయన కొత్తగా అయ్యారు, ఆయన కూడా చెప్పారు ఈ వివాదాన్ని ఇంతతో ముగించాలన్నారు. కానీ ఇది వివాదం తేలిగ్గా ముగిసేది కాదు. ముగియాలంటే కనీసం ఒక డెలిగేషన్ పంపించాల్సిందే. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కినేని నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి కనీసం మేము మా పార్టీ తరఫున, కొండా సురేఖ్ గారి తరఫున మేము అన్కండిషనల్గా మేము అపాలజీస్ చెప్తున్నాము, ఇది చాలా పొరపాటు, మీ మనసులు గాయపడి ఉంటే క్షమించండి అని ఒక డెలిగేషన్ పంపించుంటే బాగుండేది, హుందాగా ఉండేది. అంతేగాని ఇంకా వివాదం ముగిసిపోయింది, ఆమె విత్డ్రా చేసుకుంటున్నారంటే అంత తేలిగ్గా. ఇష్యూ ఎలా తయారైందంటే సురేఖ గారు సారీ చెప్పినా, పిసిసి అధ్యక్షుడు మహేష్ గారు సారీ చెప్పినా సరే, నాగార్జున గారు లేకుండా ఇచ్చారు. కానీ నాగార్జున గారు సైలెంట్ గా ఉన్నా, సమంత సైలెంట్ గా ఉన్నా, ఈ మధ్యలో ఉన్న వీళ్ళు సైలెంట్ గా ఉన్నట్లా. సోషల్ మీడియా బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు యాంటీ కాంగ్రెస్ ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళు సైలెంట్ గా రోజు ఇంత మాధ్యం పోస్తూనే ఉన్నారు. ఇప్పుడు దీనికి ఎవరండి అంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి, వాళ్ళకే నష్టం జరుగుతుంది. కాబట్టి నేను అనుకోవటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హ్యాస్ టు స్టెప్ ఇన్, ఆయన ముందుకు రావాలి, దీనికి ఒక పరిష్కారం ఆయన చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే రాహుల్ గాంధీ గారికి కూడా వీళ్ళు చెప్తున్నారు కదా, ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి, ఏఐసిసి దీని కదా ముఖ్యుడి కింద అంటున్నారు. అందువల్ల ఏదేమైనప్పటికీ ఇది దురదృష్టం. అసలు అన్ని రాజకీయ పార్టీలు అంటే నేను ఒక ప్రపోజల్ పెడుతున్నా, ఒక ఏకాభిప్రాయానికి వచ్చి సోషల్ మీడియా వింగ్స్ అన్నిటిని కనుక వాళ్ళు రద్దు చేసుకుంటే ఇటువంటి వివాదాలు రావాలి. కానీ అది అత్యాశ అవుతుంది. రైట్. చిట్టి గారు, ఇండస్ట్రీలో ఏమి టాక్ ఉంది దీని మీద? అఫ్ కోర్స్ రియాక్షన్స్ వస్తున్నాయి, కాకపోతే పూర్తిగా వన్ సైడ్ గా అయితే ఏం లేవు రియాక్షన్స్. ఒక్క విషయం మాత్రం వన్ సైడెడ్ గానే ఉందని, వన్ సైడ్ అందరూ ఎక్కడంటే నువ్వు రాజకీయాలు తిట్టుకో, రాజకీయాలు కేటీఆర్ ను కూడా నువ్వు రాజకీయంగా విమర్శించు, రాజకీయ మీ డీడ్స్ బ్యాడ్, లేకపోతే మీరు అవి దోచుకున్నా లేదా అవి మాట్లాడండి. ఆయన్ని ఈ ఫ్యామిలీకి లింక్ చేసి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం, ఆయన అమ్మాయిల్ని బాధ పెడితే అమ్మాయిలంటే పారిపోయి ఈవిడ దగ్గరికి వచ్చి ఏడ్చారా, నేను హీరోయిన్గా మానుకుంటున్నానని, ఎవరికో ట్రైనింగ్ ఇచ్చారంట డ్రగ్స్, ఏమైనా మీరు సాక్ష్యాలు ఉన్నాయా, చూచారా? మీరు వాళ్ళిద్దరూ వచ్చి విడాకులు తీసుకుంటారు, ఆయన కారణం నీకు ఎవరు చెప్పారు? ఇలాంటివన్నీ మాట్లాడి ఇతన్ని ఇన్వాల్వ్ చేసి చేయటం, బాధ్యత లేని వ్యక్తులు మాట్లాడినట్టు మాట్లాడడం. రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, రాజకీయాలు అలవాటు అయిపోయింది, ప్రజలు కూడా అలవాటు, మీరు అడ్డమైన మాటలు మాట్లాడుకుంటారు, అన్నీ అలవాటు అయిపోయింది. ఇక్కడ రాజకీయాల్లోకి ఇలాంటి కుటుంబ సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధం ఒక్కొక్క కుటుంబాన్ని ఎవరి కుటుంబానికి వాళ్ళ గౌరవాలు ఉంటాయి. అక్కినేని ఫ్యామిలీ ఒక 5 దశాబ్దాలుగా ఈ ఆంధ్ర తెలుగు ప్రజల మధ్య ఒక గౌరవ స్థానంలో ఉన్న కుటుంబం అది. ఆ కుటుంబంలో ఇలా చిల్లర వేషాలు ఎప్పుడు ఇద్దరు అమలని వాళ్ళు ఇష్టమండి కాదు, అమల గారు, నాగార్జున గారు, లేదా నాగార్జున గారు, ఇంకెవరు వాళ్ళ రామానాయుడు గారు, ఆ కుటుంబాలు, అది వాళ్ళ ఇష్టం. అది కూడా నేనేదంటే గౌరవప్రదంగా జనరల్ విడ తీసుకున్నారు, విడిపోయారు, గౌరవంగా డైవర్స్ కాదు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ భూ ప్రపంచంలో నాగ చైతన్య, సమంత ఇద్దరే విడాకులు తీసుకున్నారా? ఇద్దరే విడిపోయారా? ఎన్ని సంవత్సరాలు విడిపోలేదు? ట్రోల్ చేస్తూ వాళ్ళిద్దరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఇన్నాళ్ళు మాట్లాడతారు. ఆ ఫోన్ ట్యాప్ చేసి బయట పెట్టండి, అధికారం చేతిలో ఫోన్లు ట్యాప్ చేశాడు, ఆయన మాట్లాడాడు, వాళ్ళు బెదిరించాడు, ఆస్తుల కోసం. ఇవాళ మరి అదే మాట్లాడుతున్నారు, ఆస్తులు ఆయన కాపాడుకుంటానికి చేశారు. మరి రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరన్నా పంపిస్తే మీరు పంపించలేదని కూల్చాడా? అదే మాట నేను అడిగితే ఏం చెప్తారు సమాధానం? రేవంత్ రెడ్డికి ఎవరినో పంపించలేదు అందుకని కూల్చాడా? మీరు ఈ మాట అడిగితే, నేను అడిగితే ఎక్కడ పెట్టుకుంటారు మొహం? మీరు
సో మాట్లాడేటప్పుడు ఒక విజ్ఞత కావాలి, ఒక విచక్షణ కావాలి. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎదురు వాళ్ళు దానికి ఎలా ప్రతిస్పందిస్తారు ఉండాలి. ఒక మినిస్టర్ ఆవిడ, ఒక మినిస్టర్గా ఉండి, ఒక ఆడదానిగా ఉండి, ఈ మాట నువ్వు నాగార్జున అంటున్నావు అనుకుంటున్నావేమో, ఆ నాగార్జున అంటున్న మాట ఆ అమ్మాయికి ఆడపిల్లకి తగులుతుంది. అంటే ఆడపిల్ల మామగారు ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటే పడుకునే ఆడపిల్ల. ఆ మాట అర్థం ఏంటంటే తెలుగు తెలుసా, మాట్లాడినప్పుడు తెలుగు భాష దాని భావం ఏముంటుంది, ఆ భావం ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ మాత్రం విచక్షణ ఉండి ఒక ఆడదానిగా ఉండి నువ్వు మాట్లాడటం అలాంటి మాటలు తప్పు కదా. రైట్. అంగం చౌదరి గారు, ఏం జరుగుతుంది, మీకేమనిపిస్తుంది, ఇండస్ట్రీలో ఏం మాట్లాడుకుంటున్నారు దీని గురించి? అంటే వెంకటకృష్ణ గారు ముందు మీకు ఏబిఎన్ యాజమాన్యానికి మాట్లాడుతున్న పెద్దలందరికీ కూడా, ఏబిఎన్ తరఫున వీక్షకులందరికీ కూడా ముందు శుభ సాయంత్రం. నమస్కారం. ఇది పెద్దలు మీరు ఉదాహరించారు, ముందు పెద్దలు చెప్పారు. ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం అండి. ఈరోజు స్పందిస్తున్న విషయాలు మీరు అన్నట్టు 2 రకాలుగా వార్తలు ఏర్పడుతున్న మాట వాస్తవం. ఈ ఒక్క విషయమే జరిగిందా పరిశ్రమకు సంబంధించి? ఇంతకుముందు ఏ విషయం జరగలేదా? పరిశ్రమ పెద్దలకు కావచ్చు, కుటుంబాలకు కావచ్చు, ఎప్పుడన్నా కానీ అది నెక్స్ట్ ఫేజ్ లో వెళ్దాము. అసలు ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఇండస్ట్రీ అంతా ఏకతాటి మీద ఉందా? లేదండి. సురేఖ గారు లేదు, ఏకతాటి మీద ఎప్పుడు పరిశ్రమ లేదు. ఇది మాత్రం వాస్తవం. ఎవరైనా చెప్తే మాత్రం మీరు అది వాడు మనస్ఫూర్తిగా మాత్రం చెప్పరు, కావాలని చెప్పేవాళ్ళు తప్ప ఏకతాటి మీద మాత్రం లేదండి. అందులో మీకు ఇప్పుడు ఎవరెవరైతే స్పందిస్తున్నారో అందరూ కూడా చూసుకోండి, ఏకతాటి మీద మాత్రం లేదు. నాకు విషయం తెలుసు అంటే చెప్పినాడు వారి అభిప్రాయం. డోంట్ క్రాస్. ఈ నాకు విషయం తెలిసింది, మీరు అన్నట్టుగానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు దీని మీద ఇంకెవరు ఏం మాట్లాడొద్దని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అదేనండి, ఇక్కడ ఎవరు అభిప్రాయాలు ఎవరు చెబుతారని చెప్పి కొంతమంది పెద్దలకు సంబంధించి మా చిట్టుబాబు మాట్లాడిన దానికి కూడా నేను కాదని అంటలేదు. ఇక్కడ ఏంటంటే సురేఖ గారు మాట్లాడేది నిస్సందేహంగా తప్పు. అది దాంట్లో అసలు రెండో మాట లేదు, ఎవరికి దాని మీద వేరే అభిప్రాయం కూడా లేదు. కానీ ఇక్కడ జరిగిన విషయాలు వాళ్ళ రాజకీయాలకి కుటుంబాలు లాగడం అనేది చాలా తప్పు. ఒక స్త్రీ అయ్యి ఇంకో స్త్రీ మీద అలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు అడిగిన దానికి నేను మీకోసం ఏదైనా చెప్పాను అనుకోండి, ఎవరి కోసం ఏదైనా చెప్పాను అనుకోండి, అది ఆత్మహత్యం అవుతుంది. ఏకాభిప్రాయం మాత్రం లేదు, నిస్సందేహంగా ఏకాభిప్రాయం మాత్రం లేదు. దీనికి చాలా విషయాలు ఉన్నాయి. ఏకాభిప్రాయం ఎందుకు లేదనే దానికి విషయాలు ఏళ్ళ వరకు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలా, నాగార్జున గారి కుటుంబం గురించి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలా అనే విషయం ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఇది మాత్రం వాస్తవం. అయితే మనం అంటే ఈ ఇనిషియల్గా మనం చేస్తున్న చర్చ ఏంటంటే సురేఖ గారు అలా మాట్లాడడం అనేది కరెక్టా అనే దాని మీద మనం మాట్లాడాలి. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు, దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. తప్పు. ఒక మంత్రిగా ఉండి ఆమె ఎంత బాధపడిందో చెప్తానే ఉంది కదా, ఒక రాత్రల్లా బాధపడ్డానని. బాధపడినప్పుడు అలాంటి బాధ అవతరాలు పడతారనే ఆలోచన మనకు ఉండాలిగా. బాధ్యతాయుతమైన ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు చిట్టుబాబు గారు అన్నట్టు నిజంగా వాళ్ళు ఇట్లా చేశారు అనుకోండి, గతంలో వాళ్ళు చేశారని చెప్పి అంటున్నారు కదా, కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయించారు, వీళ్ళందరినీ భయపెట్టారని చెప్పని. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 9వ నెల జరుగుతూ ఉంది. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకోలేదు, వాళ్ళ గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? నాకు గుర్తున్నంత వరకు సారీ టు సే రకుల్ ప్రీత్ సింగ్ గారి మీద ఇంతకుముందు చాలాసార్లు చాలా సోషల్ మీడియాలో ట్రోల్స్ కానీ, స్టేట్మెంట్లు కానీ, కామెంట్స్ కానీ చాలా వచ్చాయి, చాలా రకాలుగా వచ్చాయి. అసలు కేటీఆర్ గారిని అలా పేరు తోహ తగిలించి కూడా మాట్లాడారు. ఆవిడ ఎప్పుడూ స్పందించాల. బట్ ఇప్పుడు మాత్రం ట్వీట్ చేశారు, నన్ను రాజకీయాలు లాక్కండి, నాకు రాజకీయాలు అంటే అసహ్యం. అసలు ఇంతవరకు ఎప్పుడు స్పందించలేదు, ఇప్పుడు మాత్రమే స్పందించారు. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఒకటే నోట్ దిస్ పాయింట్. వెంకటకృష్ణారావు మాత్రం గుర్తుపెట్టుకోండి, తీగ లాగితే డొంక కదిలిద్ది. కాదు, ఇది వాస్తవం. చిట్టుబాబు ఒక్క నిమిషం సోదరా, ఒక్క నిమిషం. తీగ లాగితే డొంక కదిలిద్ది. చాలా విషయాలు ఉన్నాయి. చాలా మంది వాళ్ళ ఆత్మను చంపుకొని డబ్బు కోసం, అధికారం కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసం చాలా మంది రాజకీయ నాయకులకి చాలా చేశారు. రైట్. ఈ అంశం మీద బాలకోట గారు, చిట్టుబాబు గారు 100% ఈ అంశం మీద బాలకోట గారు అండ్ చిట్టుబాబు గారు కూడా స్పందిస్తున్నారు కదా, అది కూడా తీసుకుందాం. దాంతోపాటు ఈ సురేఖ గారు మాట్లాడిన మాటల మీద కానీ, ఈ ఎపిసోడ్ మీద కానీ, కొండా సురేఖ, కొండా మురళి ప్రేమ జీవితాన్ని సినిమా తీసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన ఏమంటున్నారో కూడా బాలకోటయ్య గారు ఇండస్ట్రీలో మిగతా స్పందనలు ఎందుకు రాలేదు అనే దానికి ముందు ఈ పర్టికులర్ ఇష్యూ మీద మీకేమనిపిస్తుంది? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే.
అలాగనే త్రిపురనేని చిట్టిబాబు గారు, నాకు త్రిపురనేని మహారాజు గారు అంటే చాలా అభిమానం. మాటల రచయిత, కథ రచయిత. ఆయన కుమారుడు చిట్టిబాబు గారు అని చెప్పేసి ఇప్పుడే తెలుసుకున్నాను. అలాగే విక్రమ్ పోలా గారికి, అంకమరావు ఇప్పుడే తెలుసా మీకు? ఇప్పుడే అయ్యి బాబు, చిట్టిబాబుగా తెలుసు, చిట్టిబాబు మహారాజా గారు అబ్బాయిని తెలీదా? ధన్యవాదాలు సార్. మహామహులు గొప్పవాడు ఆయన చాలా. ఇప్పుడు నేను కూడా సినిమా అభిమాని. అందరం కాని వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రేక్షకుడు సినిమా ఫీల్డ్ని చూసి, సినిమా హీరోలను చూసి ఏమనుకుంటున్నారు? సినిమా హాల్లో వేయటమేనా, బయటకు వచ్చిన తర్వాత ఏం వేస్తున్నారు? అందరూ హీరోలు. మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? కొండా సురేఖ గారు ఏమన్నారు? కొండా సురేఖ గారిని ఏమన్నారు? నాకు తెలిసి కొండా సురేఖ బాగా పరిచితున్నారు. నాకు కూడా ఒక మాజీ మంత్రి, ఇప్పుడు మంత్రి, ఒక బీసీ నాయకురాలు. ఏనాడన్నా వివాదంగా చూసారా? ఏనాడన్నా ఆమె రాజకీయాల్లో వివాదం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే మనం చూస్తున్నామా? వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఆమె నా మాట అన్నారు, ఆమె చెప్పింది నేను ఏడ్చాను, అన్నం కూడా తినలేదు. వీడియో టీవీలో వచ్చింది. తిరిగి ఆమె చెప్పటానికి మళ్ళీ వ్యక్తిత్వ హననం చేయటానికి వేరే ఆయుధం ఆమెకు దొరకల. ఏదైతే అది అయిందని చెప్పేసి అని సీరియస్గానే ఒక పెద్ద మనిషిని తెచ్చేసి పెట్టేసింది. పెద్ద వివాదం అయిపోయింది. నేను ఇలా మాట్లాడుకోవటాన్ని ఇరుపక్షాలను తప్పుపడుతున్నాను. ఎవరు కూడా మనిషి అన్నవాడు ఎవరు సపోర్ట్ చేయడు. ఈరోజు తెలుగు సినిమా ఫీల్డ్ మొత్తం కూడా బొగ్గును కూడా మండుతుంది. మరి ఇది మీ ఆంధ్రప్రదేశ్కే వర్తిస్తుందా? మాకు ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తుంది. తెలంగాణ అంతటా కదా పారిండియా ఈ మధ్య ఏ సినిమా వచ్చిన భువనేశ్వరి దేవి గారు ఎవరు? నందమూరి రామారావు గారి కూతురు. నందమూరి రామారావు గారి కూతురు అంటే తెలుగు సినిమా ఫీల్డ్ హైదరాబాద్ మద్రాసు నుంచి తెచ్చిన మహానుభావుడు కూతురు. మహానుభావుల్లో ఒకడు. ఇద్దరు బాలకృష్ణ గారి తండ్రి సోదరి, హరికృష్ణ గారి సోదరి, జూనియర్ ఎన్టీఆర్ గారి మేనత్త. మాట్లాడారండి ఎవరన్నా? మాట్లాడారా? ఏ పెద్దయినా మాట్లాడారా? సాక్షాత్ అసెంబ్లీలో హననం చేస్తే ఇది తప్పని జగన్మోహన్ రెడ్డి గారు కాదంబరి జత్వాని ఎవరండి? నటేగా. ఏ నటైనా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు 42 రోజులు జైల్లో పెట్టి తల్లిని గెస్ట్ హౌస్ లో పెట్టి ఇప్పటికీ కూడా ఆ పసిబిడ్డను ఒక సాటి నటించేస్తుంటే ఒక్క హీరో, ఒక్క స్టేట్మెంట్, ఒక్క స్టేట్మెంట్ ఇవన్నీ మీరు చెప్పి కొండా సురేఖ మాట్లాడింది దయచేసి నేను మీకు చెప్తున్నాను, మీ వ్యూ ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. అవతల వాళ్ళు వీని మాత్రం యూ డోంట్ స్టాప్. లేదు మీరు ఇక్కడ దయచేసి మీరు అన్నిటికీ మీరే ప్రతినిధి కాదు. మీరు అడిగినప్పుడు మీరు చెప్పండి, మీరు అడిగినప్పుడు మీరు చెప్పండి అంతే. వీఆర్ ఆల్సో సింపథెటిక్ టువర్డ్స్ సమంత అండ్ నాగార్జున ఫ్యామిలీ, నో డౌట్. కానీ మీరు పెద్దాన్ని మీరు భుజాన చెప్పనివ్వండి. ఎవరుకున్న ఒక మంత్రి బీసీ నాయకురాలు కొండా సురేఖ మాట్లాడటం తప్పు. ఐ ఆమ్ నో డౌట్ అట్ ఆల్. రేణు దేశాయ్ ఎవరండి? సినిమా నట్టే కదా, పవన్ కళ్యాణ్ గారి భార్యే కదా. ఇంతమంది పెద్దలు సినిమా ఫీల్డ్లో ఉండి, ఇంతమంది అగ్ర నటులు మీరు ఉండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తప్పు, మేము యూనిటీగా ఉన్నాం, ఇది మా కుటుంబం, మేము తరలి వస్తాం అవసరం వస్తే అంటే అమరావతిలో భూములు కావాలి. ఒక్క నిమిషం రాగండి. మీరు అన్నదానికి సపోర్ట్ గా రోజా గారు పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి. అంటే వేషాల కోసం మీరు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు, మీ తమ్ముడు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అదే విధంగా మీ తమ్ముడి పిల్ల రేణు దేశాయ్ ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. అంతేగాని ఉన్నవి లేని మాట్లాడటం ఇలా చేస్తే మాత్రం పీఆర్పీ ఆఫీస్ మీదకి వచ్చి మీ అంతా చూస్తాం. మర్యాదగా క్షమాపణ చెప్పండి మహిళా లోకానికి. ఆర్టిస్ట్
ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొత్తాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ కాడి నువ్వు, లోఫర్ కాడి నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా? ఆయన నిన్నేం అనకూడదా? శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో దొంగలంతా కొడుకు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకు అసలే ఈ లోకల్లో క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిగ్గులేని నాకు కొరక ఒక ఆడదాన్ని పెట్టుకుని నన్ను డీంబర్ చేద్దాం ఉన్నవరా? వెంకటకృష్ణ గారు దీన్ని ఏమంటారండి? పోసాని కృష్ణమురళి, అది భగవద్గీత అండి. పోసాని తెలుగు పరిశ్రమ ఏం మాట్లాడుతున్నారు అంటే మీ ఇంటికి నీళ్ళు వస్తేనే మాట్లాడతారా? ఏ రోటి కాడు పాట ఆ రోటి కాడేనా? మన పెద్ద రకం సినీ ఫీల్డ్ నిలబెట్టుకోండి, కాపాడుకోండి. బజారు పడుతుంది సినిమా ఫీల్డ్. కాసులుగా లెక్క పెట్టుకోవటం, పరువులు కాపాడుకోవాలి. ఓ దాసనారాయణ ఉంటే జరిగేది కాదండి. ఒక దాసనారాయణ ఉంటే జరిగేది కాదు. మీకు పెద్ద దిక్కు లేదు. ఇంత మిత్రులు అన్నారు తెలుగు ఫీల్డ్ అండి, ప్రేక్షకులండి. ఇందాక సార్ కూడా లడ్డు విషయం మీద ఎందుకు మాట్లాడకూడదు? భగవంతుని యొక్క ప్రసాదం కోట్ల మంది తీసుకొని చర్యలో విచారించండి. అవకాశం ఉంది సార్, మాకు అవకాశం ఉంది. ప్రధానికి రాజకీయాలు కలిపితే ప్రభుత్వం సార్ రాజకీయాలు కాదు. ప్రధానికి రాజకీయాలు ప్రభుత్వం ఏది రాజకీయమే ప్రభుత్వాలు కాదు ఇక్కడ. రాజకీయాల ప్రధానికి ఒక ప్రభుత్వ అధినేత ఆంధ్రలో జగన్ ఫోబియా పోలేదు. ప్రధానికి ఇది మాట్లాడితే ఎట్లా? ప్రధానికి రాజకీయం అయితే ఎక్కడి నుంచి మాట్లాడాలి? సినిమా ప్రధానికి మీరు రాజకీయాలు లాగుతూ గారు. మై హంబుల్ రిక్వెస్ట్ యూ సార్, సినిమాకి రాజకీయాలకి సంబంధం లేదు అని అంటే కరెక్ట్ కాదు. చెప్తా వినండి సార్, వినండి సార్, దయచేసి దయచేసి వినండి సార్, దయచేసి వినండి సార్, దయచేసి వినండి సార్. సమంత రూత్ ప్రభు గారికి జరిగిన ఈ అంశంలో కానీ, అక్కినే నాగార్జున గారి కుటుంబానికి జరిగిన విషయంలో కానీ అందరూ తప్పుపడుతున్నారు, అందరూ సింపథెటిక్ గానే ఉన్నారు. ఎవరు సురేఖ గారు భలే అన్నారని ఎవరు అనడంలా దాన్ని ఖండిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో ఆవిడ తప్పుపడ్డానికి కూడా ఎవరు వ్యతిరేకించట్లా. మీరు అందరూ స్పందిస్తున్నారు, బాగానే ఉంది. కానీ అట్ ది సేమ్ టైం ఎన్టీ రామారావు ఇవాళ అక్కినే నాగేశ్వరరావు గారి కుటుంబం బాధాకరమే ఇలా రావడం. ఎన్టీ రామారావు తెలుగువారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఇంట్లో పెట్టుకునేది కృష్ణుడో దేవుడో రాముడో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన బొమ్మే ఉంటుంది ఎవరి ఇంట్లో చూసినా. మరి అలాంటి అలాంటి ఆయన కుటుంబానికి జరిగిన దీంట్లో ఎవరు విక్రమ్ గారు మీరు చెప్పండి, మీరు దయచేసి చిట్టిబాబు గారు ఆయన ఏంటంటే మొత్తం పరిశ్రమకి ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడగదలుచుకున్నాను. బాలకోటయ్య గారు చాలా రైట్లీ సెడ్, అంకం చౌదరి గారు కూడా కరెక్ట్గా చెప్పారు. ఇవాళ మీకు సినిమా ఇండస్ట్రీ శాంక్టిటీని ఆ రోజు ఏ విధంగా ఎవరు కాపాడారు? ఎందుకు కాపాడలేకపోయారు ఆ రోజు? ఇప్పుడు సినిమా పరిశ్రమ ఇక్కడి వరకు ఎందుకు వచ్చింది? ఆ రోజునే కనుక బయటకు వచ్చి భువనేశ్వరి గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినా, ఆయన ఎక్స్ వైఫ్ మీద మాట్లాడినా, సినిమా పరిశ్రమ ఖండించి కనుక ఉండుంటే అది ఇక్కడ వరకు వచ్చేది కాదు. అంటే సినిమా పరిశ్రమ పవిత్రతను మీరు ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? సినిమాకి సంబంధం లేదు సార్, చంద్రబాబు సంబంధం లేదు సార్. పాలిటిక్స్ మేము ఎందుకు మాట్లాడాలి సార్? పొలిటికల్ స్టేట్మెంట్లు అయ్యి పొలిటికల్ కమెంట్స్ సార్. దే ఆర్ నాట్ కనెక్టెడ్ సినిమా ఫీల్డ్. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. మేము సినిమా వాళ్ళని ఎందుకు దూరాలి దాంట్లో అని? వై యూ వాంట్ డ్రాగస్? వాళ్ళు భువనేశ్వరి సినిమా సంబంధం ఉందో, చంద్రబాబు సినిమా, వాళ్ళిద్దరూ రామారావు గారి కూతురు మీరు మాట్లాడారు. మమ్మల్ని ఎందుకు లాగుతారు? దానికి రామారావు గారి పేరు లింక్ పెట్టి రామారావు గారి కూతురు కనుక పోనీ ఆ రోజు రేణు దేశాయ్ గారికి అవమానం జరిగినప్పుడు మరి మాట్లాడాలిగా ఇండస్ట్రీ. రేణు దేశాయ్ని తర్వాత
అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చారు పనిష్మెంట్ అంటే ప్రజలు ఇచ్చారు పనిష్మెంట్. మీరు ఎవరు మాట్లాడలేదు, సినిమా ఇండస్ట్రీ తరఫున ఎవరు మాట్లాడకపోయినా ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు ఆయనకి. అందువల్ల ఇవాళ ఈరోజు కొండా సురేఖ్ గారు మాట్లాడినా వేరే రాజకీయ పార్టీలు, దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీయా వేరే పార్టీ అని కాదండి. ఇవాళ జరిగింది ఏంటంటే దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టాలి. ఏ విధంగా పుల్ స్టాప్ పడాలి దీని మీద ఎక్కువ చర్చ జరగాలి. రేపు ఫ్యూచర్లో దీనిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఏ విధంగా అనేది వాళ్ళ రాజకీయ పార్టీలు కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీ కానీ కలిసి కూర్చొని మాట్లాడాలి తప్ప ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి ఆ ఇష్యూ అవగానే ఇంకా చేయటం కాదు. వాళ్ళ నాగార్జున గారు ఒక డిఫమేషన్ కేసు వేశారు. ఆ డిఫమేషన్ సూటు మరి రేపొద్దున వస్తుంది, అడ్మిట్ అవుతుంది, అది లీగల్ గా ఫైట్ చేస్తారు, ఫైట్ చేయాలి కూడా, లీగల్ ట్రాక్ వెళ్తా ఉంటుంది, అది ఫైట్ చేయాలి. ఎందుకంటే ద ఓన్లీ రికోర్స్ ఏంటి మనకి మన దేశంలో ఇవాళ వాళ్ళ వ్యక్తిత్వ హననం జరిగితే ఓన్లీ రికోర్స్ కోర్టులు, న్యాయ పోరాటం తప్ప వేరేది లేదు కదా. అందువల్ల ఆయన వెళ్తున్నారు. కాబట్టి దీనిని ఎవరైనా మరి రాజకీయ పార్టీల్లో కానీ ఇవాళ నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారు నేను అనుకోవటం ఆయన జోక్యం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను బహుశా. ఎందుకంటే ఆయన ఒక డెవలప్మెంట్ మీద వెళ్తుంది, గవర్నమెంట్ వెళ్తుంది, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. ఇవాళ ఇష్యూస్ ప్రజల ఇష్యూస్ చాలా ఉన్నాయి, దాని నుంచి ఇది పక్కకి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇది శ్రేయస్కరం కాదు. నేను అనుకుంటాను ఏఐసిసి కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈవెన్ మీడియా పరంగా కూడా మీరు ఇటువంటి డిబేట్ కూడా పెట్టాలి. ఎందుకంటే కొన్ని సలహాలు సూచనలు బయటకు వస్తాయి. ఆ సలహాలు సూచనల ద్వారా కూడా మరి ఏమన్నా సినిమా ఇండస్ట్రీ కానివ్వండి రాజకీయ పార్టీలు కానీ స్పందిస్తా లేదనేది చూడాలి. మీరు ఇందా చెప్పిన కొనసాగింపు ఒక్క చెప్తాం, తర్వాత వాళ్ళకి వదిలేసేయండి. నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతిని ఒకటనేది ఉందని చెప్పి ప్రపంచానికి దాచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినా కూడా సినిమాలు తీశారు. రాజకీయాల సినిమా వేరు కాదు. ఆంధ్ర రాష్ట్రంలో వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఆయన పేరు మీద పెట్టారు, దాన్ని తొలగించారు. అప్పుడు కూడా మాట్లాడారు, ఎవరు పెట్టారు ఎందుకు? ఆయన ఎవరు పరిశ్రమ గాథ జాతికి గాథ ఆయన. మీరు ఇందా చెప్పారు రాముడు దేవుడు, రాముడు కృష్ణుడు, విష్ణుమూర్తి శివుడు, రావణుడు సుయోధనుడు, అర్జునుడు, కర్ణుడు, పురాణమంతా ఆయనే, భీష్ముడు, వాల్మీకి. పురాణ పురుషుల చరిత్ర గురించి మనం చెప్పుకోవాలి అంటే ఆయన చిత్రపటాన్ని గురించి మనం గుర్తుపెట్టుకుంటాం, ఆయనే పురాణ పురుషుడు అని చెప్పుకుంటాం. అలాంటి వ్యక్తి ఆయన పేరు మీద ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని ఆయన పేరు తొలగించినప్పుడు ఏమైపోయిన వీళ్ళందరూ చెప్పులేసినప్పుడు ఏమైపోయింది? అప్పుడు మీరు మాట్లాడారా? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారండి? అప్పుడు ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు వాళ్ళు లేకపోతే కాదండి, చెప్పులు ఇచ్చినప్పుడు లేదు, ఆయన గురి చేసినప్పుడు లేదు, మాట్లాడతారా మీరు? అప్పుడేమైంది మీ గొంతులు? అప్పుడు మీరు అందరూ వాటేసుకున్నారు రామారావు గారిని, వాటేసుకున్నారా? అయ్యో చెప్పులు పడకుండా ఆపారా? మీ నాన్నగారి గురించి చెప్పకండి, మీ నాన్నగారి గురించి చెప్పకండి, మీ నాన్నగారి గురించి చెప్పకండి, మీ నాన్నగారి గురించి చెప్పకండి, దయచేసి మీ నాన్నగారి గురించి చెప్పకండి. తెలుసు, మాకు తెలుసు, చెప్పండి. ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారో చెప్తా. చెప్పులు ఇచ్చినప్పుడు మీ గొంతులు ఏమైనా నేను ఎక్కడుందో నీకు తెలుసా? ఈ గొంతులు మా రాలేదు. ఆ రోజు వచ్చినాయి, చూసుకో, ఆ రోజు వచ్చినాయి. గుంటూరు జిల్లాలో చూసుకో, గుంటూరు జిల్లాలో చూసుకో, జిల్లాలో చూసుకో. బాలకోటి గారు మాట్లాడండి, బాలకోటి గారు మాట్లాడండి. చిట్టిబాబు గారు రామారావు గారి మీద చెప్పులేశారు, రామారావు గారి మీద చెప్పులేశారు అని మీరు అంటున్నారు. రామారావు గారు ఎవరండి? ఒక ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి? ఆ పార్టీలో ఒక ప్రధానమైన పాత్రధారి. వారిద్దరి మధ్య పార్టీ అంతర్గతంగా వచ్చిన సమస్య అది. అప్పుడు చెప్పనివ్వండి పూర్తిగా, అంతర్గతంగా వచ్చిన సమస్య చెప్పనివ్వండి పూర్తిగా. అప్పుడేమో దయచేసి మీరు సినిమా చూపిస్తున్నారు, సినిమా ఎవరిది వచ్చింది? రాజకీయం వచ్చింది, అందులో ఆయన ముఖ్యమంత్రి నాయకుడు. రాజకీయం మాట్లాడాలి అది త్రిపురనేని చిట్టుబాబు అని ఆయన
ఆగండి. బాలకోటే గారు ఆగండి. చిట్టిబాబు గారు ఆగమని కూడా ఆగండి మీరు దయచేసి. చిట్టిబాబు గారి మాట ప్రకారమే మనం కూడా ప్రొసీడ్ అవుదాం. చిట్టిబాబు గారు కానీ ఆయన లాంటి వాదన వినిపించేవాళ్ళు కానీ, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, అంతకుముందు బీజేపీలో ఉన్నారు వాళ్ళు కానీ, ఇప్పుడు బీజేపీలో లేరు కాబట్టి వాళ్ళని తీసేద్దాం. సో బీఆర్ఎస్ చిట్టిబాబు గారు వారి లాంటి ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు ఎవరికి కూడా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ని లోకేష్ పుట్టుకని సాక్షాత్తు అసెంబ్లీలో అంత దారుణంగా హననం చేసినా కూడా మేము ఎందుకు మాట్లాడాలి? రాజకీయం, అది రాజకీయాలు మాట్లాడు. ఇక ఎక్కువ మాట్లాడద్దు మీరు, అది ఏం సంబంధం లేదు. మీరు మాట్లాడరు అంతే కదా. మీరు అడిగిన దానికి చెప్పండి అంతే. మీరు మాట్లాడదు మళ్ళీ అడిగేదాకా మాట్లాడు. అడిగేదాకా నేను మళ్ళీ చిట్టిబాబు గారిని అడిగేదాకా మీరు మైక్ లేపకండి. నేను ఒకటి చెప్తాను, ఆయన ఎవరిని మాట్లాడేవాళ్ళు. నాకు మహారథి గారు అంటే ఒక్కొక్క నిమిషం, నాకు మహారథి గారు అంటే బాగా ఇష్టం. మహారథి గారు కృష్ణ గారి క్యాంపులో ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారి మీద చాలా కాంగ్రెస్ డైలాగ్స్ అన్ని రాశారు. మండలాధీశుడు. అయితే చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారికి మధ్య దీంట్లో మహారథి గారి చివరి దీంట్లో ఎన్టీ రామారావు గారు వైపు వెళ్ళారు. అంతే తప్ప మొట్టమొదటి నుంచి ఎన్టీ రామారావు గారికి ఆయన ఏమి సన్నిహితులు కాదు. అట్లా అది వేరు రాసి ఉండొచ్చు, కానీ మండలాధీశుడు లాంటి సినిమాని రాశారు, అది వేరే సంగతి. ఉండొచ్చు కానీ జరిగింది మీరు అనుకుంటున్నారు. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ఇప్పుడు హిస్టరీలు మీ నాన్నగారు హిస్టరీ, మీ హిస్టరీ ఆగండి సార్. అట్లా కాదు, మీరు కాంగ్రెస్ జీన్స్ అన్నారు. కాంగ్రెస్ మీరు ఏమన్నారు? కాంగ్రెస్ ఏంటో డిఎన్ఏ అన్నారు వీళ్ళని. మీరు ఇందాక మీరు కాంగ్రెస్ డిఎన్ఏ మీరు ఇందాక ఎవరిని అన్నారు కదా. అందుకని ఎవరు కాంగ్రెస్ అనే దానికి కృష్ణ గారు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు తీశారు కదా. దాదాపు నాకున్న చిన్న పరిజ్ఞానం మేరకు చాలా సినిమాలకి కథ, రచయిత, మాటలు అన్ని కూడా మీ నాన్నగారే కదా. మరి అప్పుడు ఆ అనుభవం, ఆ అవినాభావ సంబంధం అది ఉన్నట్టే కదా. తర్వాత కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ చేశారు, విజయనగర్ గారు చేశారు. కృష్ణ గారితో స్టార్టింగ్ అంటే కాదు, అంత ముందే ఉన్నారులే, కానీ కృష్ణ గారు సబ్జెక్ట్ అంతా డిబేట్ అవుతున్నాం అండి. ఆ సబ్జెక్ట్ ఇవాళ మనం ఏంటంటే ఈ సబ్జెక్టు సినిమా ఇండస్ట్రీ శాంక్టిటీని కొన్ని సందర్భాల్లో వాళ్ళు కాపాడలేదు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ శాంక్టిటీ ఈజ్ క్వశ్చనబుల్ అయిన సందర్భంగా ఇవాళ ఏం జరగాలి అనే దాని మీద ఎక్కువ చర్చ. చాలామంది ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు, దీన్ని ఖండిస్తున్నారు. నాగార్జున గారు కూడా దీన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఉన్నారు. సరే, గతంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఎదురు చెప్పలేకపోయారు, అది వాస్తవం. అదే పెగలో కానీ ప్రజలు పనిష్ చేశారు. ప్రజలు రైజ్ టు ద అకేషన్. ప్రజలు ఇప్పుడు మనలాగా స్పందించారు. ప్రజలు ఇప్పుడు మీడియా స్పందించింది, ఆ రోజు మీడియానే స్పందించింది. భువనేశ్వర్ గారి మీద అంత దారుణమైన అభాండం వేసినప్పుడు ఇండస్ట్రీ ఏమో చిట్టిబాబు గారి లాగా స్పందిస్తే ప్రజలు మనలాగా స్పందించారు. అది రిజల్ట్. వీళ్ళకేం సంబంధం లేదు. వీళ్ళకి టికెట్లు, డబ్బులు, ఇది సంబంధం లేదు. వెంకటేశ్వర స్వామి సంబంధం లేదు. ఇవాళ మీ ప్రకాష్ రాజ్ ప్రతి దాంట్లో ట్వీట్ చేస్తాడు, ప్రతి దాని మీద స్పందిస్తాడు. ఆయన అభిప్రాయం అయింది, తిట్టేవాడు ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ ప్రతి దాని మీద స్పందిస్తాడు. ఎందుకు మీరు బలవంతంగా సినిమా ఎందుకు మేము సినిమా వాడు ప్రధానికి సినిమా వాడి రాజకీయాలు మమ్మల్ని బలవంతంగా ఎందుకు రాజకీయాల సంబంధం నాలంటాడు స్పందించారు. అందరూ ఎందుకు స్పందించారు? సినిమా ఫీల్డ్ మొత్తం ఎందుకు ఐ వాంట్ పుట్ కండిషన్ లైక్ కదా. ఎందుకు ఆ దౌర్భాగ్యం మాకు ఎందుకు? మీకెందుకు కదా ఇవాళ
అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం లేకపోతే నాగార్జున గారి కుటుంబం, పెద్ద ఆయన లేరు కాబట్టి నాగార్జున గారి కుటుంబం మీద ఒక రాజకీయ నాయకురాలు కామెంట్ చేస్తే అందరూ ఆ కుటుంబానికి సాలిడారిటీ తెలియజేస్తున్నారు. ఆమెను ఖండిస్తున్నారు, ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. నాగార్జున గారితో మీరు ఏ చర్యలు తీసుకున్నా మా మద్దతు ఉంటుందని చెప్తున్నారు. మేము కూడా చెప్తున్నాం. ఫర్ దట్ మ్యాటర్ సురేఖ గారు నిన్న మాట్లాడిన మాటల్ని మేము టెలికాస్ట్ చేయడం ఆపేశాం నిన్న మధ్యాహ్నం. తెలుసా మీకు? మిగతా మీడియా సంగతి నాకు అనవసరం. ఇప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, నేను అది ప్లే చేయలే. ఎందుకు చేయలేదు? అంత అబ్యూజివ్ గా ఉంది కాబట్టి వాళ్ళని పదే పదే గాయపరచడం ఇష్టం లేక నేను చేయలే. అలాగని మిగతా మీడియా చేయట్లేదని నాకు అనవసరం. మా ఎండి గారికి మా సంస్థకున్న కొన్ని ఎథిక్స్ ప్రకారం మేము దాన్ని నడపట్ల. ఇప్పుడు నాగార్జున గారి కుటుంబం మీద వస్తే ఇంతమంది స్పందిస్తున్నారు, స్పందించాలి కూడా. మరి రామారావు గారి కుటుంబం మీద వస్తే, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం మీద వస్తే ఈ కుటుంబాలు కావా? అది వీళ్ళందరూ అడుగుతున్నది. ఏం చెప్తున్నారు? ఏం చెప్తా మాకెందుకు మాట్లాడుతున్నారు? ఏ వ్యక్తి మీద జరిగినా, ఏ హీరోయిన్ మీద జరిగినా, ఏ హీరోయిన్ బంధువు ఏ హీరోయిన్ బంధువు మీద జరిగినా సినిమా పెద్ద దిక్కులాగా అందరం కలిసి మాట్లాడతాం, కలిసికట్టుగా దాన్ని పరిష్కరిస్తామని ఒక పెద్ద దిక్కుగా మీరు మాట్లాడటంలా మీరే రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు నేను చెప్తున్నాను, రాజకీయాలు సినిమా ఫీల్డ్ వేరువేరుగా ఇవ్వండి. ఈ రెండు ఒకే సెల్లో ఉన్న సిమ్ కార్డులు. ఇక్కడేమో ఈ ఫోన్తో చేస్తారు, ఈ సిమ్తో, మళ్ళీ ఆ సిమ్తో చేస్తారు. ఈ డ్యూయల్ రోల్. వీళ్ళు సినిమా రంగం నుంచి కొంతమంది ఈ హననం చేసే వ్యక్తులు వచ్చి రోత చేశారు. ఈ రోజున మీరు చేసిన వీడియో చూడండి, రోజా గారిని కానీ ఆ చొక్కా దింపుకుండే మురళిని కానీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు సార్. నిజంగా మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఓపిక పట్టాడు, కానీ మాలాంటి జాతి కుర్రోడైతే ఎన్ని పొడుతురండి పోసాని కస్టమర్లనే వేసి కోరుతాం, దళిత బిడ్డలం ఎవరు పడతాడో ఏ మాటలు రోజు అది మాటలు కావండి. అందుకని మేము కోరేది ఏంటంటేనండి, ఎక్కడ జరిగినా సినిమా ఫీల్డ్ గౌరవిస్తాం, హీరోలను గౌరవిస్తాం. అది ఎవరన్నా కొండా సురేఖ గారా మరొకరా గారు ఒక బాధ్యత కలిగే కుటుంబంలాగా బిహేవ్ చేసుకొని ఒక పద్ధతిగా ఉంటే నేననేది ఏంటంటే ప్రభుత్వాలు అవి జగన్మోహన్ రెడ్డి అయిన ప్రభుత్వం పెద్దే, చంద్రబాబు నాయుడు గారి అయినా పెద్దే, ఒక పెద్ద దిక్కులో ఒక కలిసి కట్టుకోవట్లేదని చెప్పండి. ఇది తప్పు అని వింటారు. అమరావతిలో భూములు అడుగుతారు, విశాఖపట్నంలో భూములు చెప్పాలి కదా మాట. కాబట్టి ఆ విలువలను కాపాడుకోవాలి. ఇంకెవరున్నారు పెద్ద దిక్కు చెప్పు? నాగేశ్వరరావు గారు లేరు, రామారావు గారు లేరు, కృష్ణ లేడు, దాసనారాయణ ఇంకెవరున్నారు? వీళ్ళలోనే కలిసి కట్టుదనం లేదని ప్రేక్షకులు అర్థం అవుతూనే ఉంది. దాన్ని పరిష్కారం ఇలాంటి వ్యక్తిత్వ హనాలు తెలుసు. చెప్తా మీరు ఒక రాగండి సార్. ఇప్పుడు ఈ డిబేట్ పెట్టింది ఒక చిట్టిబాబు గారి కోసం కాదు, ఈ మాట్లాడుతున్నారు. అందుకనే ఈ డిబేట్ పెట్టి ఆగండి సార్. ఈ డిబేట్ మిమ్మల్ని రిఫర్ చేయట్లేదు, మీరే పూసుకుంటున్నారు అంతా, మిమ్మల్ని రిఫర్ చేయట్లేదు, మీరు పూసేసుకుంటున్నారు మొత్తం, మీరు పూసుకుంటున్నారు. వచ్చినప్పుడు మీరు మాట్లాడిందని కోట్ చేశారు. మీరు మాట్లాడినప్పుడు కోట్ చేస్తారండి. మీరు రాజకీయాల అధ్యక్ష నా పేరు ఎత్తని కూడా మాట్లాడతా అంటాకి ఇది అసెంబ్లీ కాదు, ఇది వెంకటకృష్ణ గారి డిబేట్, ఏబిఎన్ డిబేట్. చిట్టిబాబు గారు దయచేసి క్రాస్ టాకింగ్ వల్ల ప్రయోజనం ఉండదు. లాస్ట్ టైం కూడా చాలా తక్కువ ఉంది. రైట్, కొన్ని ఉంటాయి. ఏం చేస్తాం, చిట్టిబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఉంటారు, కొంత మనం ఆయన లాంటి మేధావులు కొంత తప్పక కొంచెం స్పెండ్ చేయాలి. రైట్, ఎనీవే ఇప్పుడే ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా స్పందించారు. హుందాతనంగా ఉండాలి విమర్శలైనా లేకపోతే
మాటలైనా ఏదైనా, ప్రత్యేకించి ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండేవాళ్ళు మరింత బాధ్యతగా హుందాగా ఉండాలి. రెస్పెక్ట్ బౌండరీస్, మెయింటైన్ డిగ్నిటీ. బేస్లెస్ అలిగేషన్స్ ఆర్ ఇంటాలరబుల్, ఎస్పెషల్లీ వెన్ మీడియా బై పబ్లిక్ అఫీషియల్స్, వెన్ మేడ్ బై పబ్లిక్ అఫీషియల్స్. అదే ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా స్పందించాలి అనేది రాజమౌళి గారు చేసిన సూచన. రైట్. తర్వాత మరో ప్రముఖ దర్శకుడు, సరే ఆయన మాట్లాడే మాటలు అందరికీ నచ్చవు, ఆయన అంతా నా ఇష్టం అని వెళ్ళిపోతూ ఉంటాడు, ముక్కుసూటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కొన్ని లాజికల్గా ఉంటాయి, కొన్ని ఇల్లాజికల్గా ఉంటాయి, అది ఆయన ఇష్టం, మనం ఎవరం కాదనడానికి. ఆయన ఈ మ్యాటర్ మీద ఆయనని ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే, కొండా సురేఖ, కొండా మురళి వాళ్ళ ప్రేమ జీవితం, పెళ్ళి, వీటన్ని మీద ఆయన ఒక సినిమా కూడా తీశాడు. ఆయన దీని మీద స్పందించాడు కాబట్టి నేను దానికి వెయిట్ ఇస్తున్నాను. ఒకసారి అది విందాం, రామ్ గోపాల్ వర్మ ఆడియో. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే అక్కడ ఏమంటున్నారు, ఆవిడ నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అని. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పోయినది. యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుప్సగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా ఒక అంటే అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో వెళ్ళదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి, చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. మొత్తం వింటే తెలుసు ఎవరిని సమర్థించారు. అదేనండి, మొత్తం వినలేదు మీరు, మధ్యలో డైవర్ట్ అయిపోయారు. ఆయన చాలా క్లియర్గా ఇందులో సమంతని ఒక రకమైన బోల్డ్ లేడీగా పోర్ట్రే చేశారు ఈ ఎపిసోడ్లో. కానీ జుగుప్సాకరంగా అవమానపరిచింది నాగార్జునని, చైతన్యని. వాళ్ళిద్దరు మాత్రం ఈ ఇష్యూని వదలొద్దు, కొండా సురేఖ మీద స్టింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి, లీగల్గా కానీ ఇంకో రకంగా అని ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఇక్కడ విక్టిమ్ అయింది నాగార్జున ఫ్యామిలీ అని చెప్తున్నాడు ఆయన. హిస్ ఫ్యామిలీ అండి, ఆటోమేటిక్గా వస్తారు కదా, భార్య పిల్లలు అందరూ వచ్చేస్తారు, కుటుంబం అంతా. రైట్, మీరు చెప్పండి. ఇప్పుడు మాకు బాధ్యత లేదు అంటే పరిశ్రమ వ్యక్తిగా మాట్లాడుతున్నాండి. తర్వాత మాకు బాధ్యత లేదని మాట్లాడటానికి మాకు హక్కు లేదండి, నైతిక హక్కు మా పరిశ్రమ వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకో చెప్పమంటారా? ప్రభుత్వం వాళ్ళు మేము 10 రూపాయల సినిమా తీసి 10 రూపాయలు రాబట్టుకోవడం కోసం ప్రజలు, అభిమానుల రక్త మాంసాలు తీసుకుంటున్నాం. ఇది మర్చిపోతున్నారు చాలామంది. 200 కోట్ల రూపాయలు తీసాము, 300 కోట్ల రూపాయలు ఇచ్చామని సినిమా తీసామని చెప్పుకొని ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి అడుక్కొని ప్రజల రక్త మాంసాలు పిండుకుంటున్నాం మేము. ఎట్ ది సేమ్ టైం కొన్ని వేల మందిని పోషిస్తున్నారు కార్మికుల్ని. నో డౌట్. కాదండి, నేను కాదు, ఆ కార్మికుడికి ఆ సినిమా చేసినందుకు వేరే సినిమా కంటే అదనంగా ఏమైనా ఇస్తున్నారా? అదే ఉండదు రూల్ ప్రకారం. నైతికత ఎక్కడుంది? కూలీ ఇస్తారు. మా నైతికత ఎక్కడుంది? అంటే ప్రజలను మేము హింసిస్తున్నావా లేదా? ప్రజల యొక్క అధికంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావా లేదా? అభిమానులు మోసం చేస్తున్నావా లేదా? ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. అది కూడా పాయింటేగా. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఒక మార్నింగ్ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ షో మ్యాట్ని కనపడదు, బలవంతం లేదు. విక్రమ్ గారు, ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది? అది ప్రభుత్వాలు మాత్రం సబ్సిడీలు ఇవ్వడము, లేకపోతే రేట్లు పెంచడము, స్పెషల్ షోలు వేయడానికి, ఇదంతా మాత్రం పబ్లిక్ మనీని చేయడమే. అంతవరకు రైట్. నిస్సందేహంగా ఇప్పుడు ఇలా జరుగుతున్న మనం స్పందించాల్సిన అవసరం ఎందుకు చెబుతున్నానంటే, దానికి ఇంతగా ప్రజల దగ్గర నుంచి మనం తీసుకునేటప్పుడు ఆ ప్రజలు మనలో మమ్మకమే కదా, మన స్థాయి తీసుకొచ్చింది వాళ్లే కదా. నా బుట్టాడు డమాలు వేసుకొని పోయినా నటినట్లు, సాంకేతిక నిపుణులు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు? వీళ్ళకి బాధ్యత లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటే
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారి అందరి కోసం ఏ సమస్య వచ్చినా మీరు ఇందాక ఉదాహరించినట్టు తమిళనాడు వాళ్ళలాగా ఏకంగా ఎందుకు రాలేకపోతున్నాం మనం? కావేరీ జలాల మీద తమిళనాడు ఏదైనా మాట్లాడితే పెద్ద దీక్షలు చేశారు, అడ్డంగా కూర్చుని దాన్ని సాధించుకున్నారు, జల్లికట్టుకు చేశారు. మన దగ్గర ఆ స్పృహ లేదే. ఎందుకు ఒకటి వాస్తవం, మన వరదలప్పుడు విజయవాడ మునిగిపోతే సినిమా వాళ్ళు అందరూ ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నా నేను, ₹1 కొంతమంది అయితే రూపాయి కూడా విధాల్సలా, కొంతమంది మాత్రం ఆ స్టేట్ కి ఈ స్టేట్ కి హ్యూజ్ అమౌంట్స్ ఇచ్చారు, బిగ్ అమౌంట్స్, కోటి 50 లక్షలు కేరళకు కూడా ఇచ్చారు. సో కొంతమంది మాత్రం మరి దాన్ని ఏమన్నా నాకు అనవసరం, కానీ కొంతమంది పట్టించుకోవాలి. సో అంతవరకు బాగానే ఉంది, కానీ అట్ ది సేమ్ టైం కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీస్. బాలకోటి గారు ఇప్పుడు తిరుమల సినిమా వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ నాకు తెలిసి 99% ఆఫ్ సినిమా పీపుల్, హీరోలు కావచ్చు, విలన్లు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, అందరూ తిరుమల అని వెళ్తారు. ఎక్కడ చూడాల లడ్డు మీద ఎవరో మాట్లాడినట్టు ఎక్కడ? ఆ విషయంలో కూడా రాబోతున్నా. ఇది పరిశ్రమ గురించి తీసేస్తే మా పరిశ్రమ వాళ్ళు ఎందుకు స్పందించాలి అంటే, 3 చిత్రాలు తీసిన నిర్మాత 3 చిత్రాలు తీశారని చెప్పని మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ లేదా ఛాంబర్ మాకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మేము తిరుపతి దేవస్థానానికి గనక పంపిస్తే అది ప్రత్యేక దర్శనాలు, మాకు ప్రత్యేక దర్శనాలు. మన డబ్బింగ్ సినిమాను స్టేట్ సినిమాను కూడా అనవసరం. మరి ఆ దేవదేవుడికి ఇంత ఘోరాతి ఘోరం జరిగినప్పుడు స్పందించాల్సిన నైతిక బాధ్యత మనలో ఉందా లేదా? అదే కదా నేను అడిగేది. బాలకోటి గారు, వెంకటేష్ గారు, సమాజం ఇంత జ్ఞానం కలిగి 4 అక్షరాలు చదివిన ప్రతివాడు కూడా బాధ్యతగా ఉండాలి. బాధ్యత అంటే నా ఇంటి వరకే కాదు, అంతే కదా, సమాజం పట్ల కూడా బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వాలు చేసే చర్యల పట్ల ఆ నేపథ్యంలో మన కొరకు వచ్చేది. ఇక్కడ ఒకటే విషయం వెంకటకృష్ణ గారు, వ్యక్తిత్వ జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. వాళ్ళు ఎలా బతుకుతారో వాళ్ళ ఇష్టాలతో బతుకుతారు, కానీ వ్యక్తిత్వ హననం వేరు, దారుణం. అది ఈ దారుణాన్ని ఈ ట్వీట్లతో సరిపెట్టకుండా ఇప్పటికైనా సినీ పెద్దలు మెలకుగా ఉండి దీనికి ఏదైనా ఒక పద్ధతి చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇంతటితో ఆగదు. ఇప్పుడు సురేఖ గారితోనో నాగార్జున గారితోనో ఆగదు, ఇంకా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. వాళ్ళు ఉండాలి రాజకీయాల్లో, ఇంకా అక్కడ మాట్లాడే వాళ్ళు ఉండాలి, ఇంకా తొడగొట్టే వాళ్ళు కాబట్టి వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి పద్ధతిలో పెద్ద దిక్కు ఎవరైనా ఒక పెద్ద దిక్కుగా ఉండి దీనికి ఏదన్నా ఒక కట్టడి చేసుకోకపోతే ఫీల్డ్ పరువు పోతుంది. జీవితాలు కూడా కుటుంబాల జోలికి ఎవడొచ్చినా ఊరుకోవద్దండి. ఇప్పుడు నిజంగా ఇండివిజువల్ మీకు నాకు గొడవ ఉంది, రైట్? ఒక మాట అడగనివ్వండి, మీకు నాకు ఏదో ఇష్యూ ఉంది, మన ఇద్దరం మాట్లాడుకుందాం, మన ఇద్దరం తిట్టుకుందాం, మన ఇద్దరం పొడుచుకుందాం, మన ఇద్దరం చచ్చిపోదాం. ఇంట్లో పిల్లలు, ఆడవాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు ఇంటి జోలికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు సురేఖ నాగార్జున ఫ్యామిలీని టచ్ చేశారు. నిజానికి ఆవిడ టార్గెట్ ఎవరు? కేటీఆర్ ఏమన్నా మాట్లాడు, కానీ ఆవిడ ఏమనుకున్నారు? సమంత నాగార్జున భుజాల మీద తుపాకులు పెట్టి కేటీఆర్ షూట్ చేయాలనుకుంది. ఆ బుల్లెట్ తిరిగి వచ్చి బూమరాంగ్ అయింది. సో అక్కడ ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరూ ఊరుకోవద్దు, మీరు ఊరుకోవద్దు, మీ ఇండస్ట్రీ ఊరుకోవద్దు, మేము ఊరుకోవద్దు, ఎవరు ఊరుకోవద్దు. ఇది ఒక సురేఖ గారే కాదు, సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవలు ఎలా తయారయ్యారంటే కుటుంబాలని దారుణంగా హింసిస్తున్నారు. దీని మీద కూడా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇందాక నుంచి జరుగుతున్న ఆర్గ్యుమెంట్ అదే. దాని మీద భువనేశ్వర దేవి గారి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బూమరాంగ్ అయింది. అదే అంటున్నాయా మీరు ఒక యాంగిల్లో మాట్లాడద్దు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే స్పందించాలి, కానీ నేను అంటుంది ఏంటి, దీంట్లో స్పందించాల్సిన సినిమా ఫీల్డ్ స్పందించాలి. ఈ రాజకీయ కోణంలో జరిగే చర్చల్లోకి మేము దూరటం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు లడ్డు విషయం ఉంది, లడ్డు విషయం తప్పు జరిగిందా లేదా ఇంకా చర్చల్లోనే ఉంది, కోర్టులో తేలాలి. ఈ లోపల మేము స్పందించి ఒక మాట మాట్లాడేస్తే తప్పు రేపు కోర్టులో తప్పు అని తేలితే కనుక మా లిమిట్స్లో మేము ఉంటాం. సినిమా ఫీల్డ్లో ఉన్నాం కనుక ప్రధానికి మేము రాగానే మైకులు పెట్టేస్తారు కదా, ప్రధానికి స్పందించడం కాదు. రాజకీయాలు ప్రకాష్ రాజుకి చెప్పండి చెప్తాను. ప్రకాష్ రాజుకి మేము మీడియాలో అనేకసార్లు చెప్పాను, అన్నిటికీ స్పందించగానే నువ్వు నిజానిజాలు తెలిసినాక మాట్లాడు, తెలియకుండా గబుక్కుని ఒక కమెంట్ చేసేయటం మనకు
మన ముందు మైకులు పెడతారు కనుక మాట్లాడారు. మీరు ఇప్పుడు ఇండస్ట్రీ మనిషిగా మీరు చెప్పారు. అవును. మరి బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు కదా. అవును. మరి లడ్డు మీద బీఆర్ఎస్ లో ఎవరు మాట్లాడినట్లేదే? రాజకీయ పార్టీకి బాధ్యత లేదా? ఎవరు మాట్లాడలేదు, ఎవరైనా మాట్లాడారు. రాజకీయ పార్టీగా బాధ్యత లేదా? రాజకీయ నిజాలు తెలియకుండా ఎవరు మాట్లాడారు? చంద్రబాబు తొందరపడ్డాడు నిన్న చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి మీ మిత్రుడు కదా. చంద్రబాబు చేశాడు, అపవిత్రం చేసింది చంద్రబాబు గారే. ఏది లేకుండా అవకాశవాదం అవుతుంది, అవకాశవాదం అవుతుంది. చంద్రబాబు గారు కంట్రోల్ అయ్యారు. చంద్రబాబు నాయుడే తప్పు చేశాడనన్నా చెప్పమానండి మీ పార్టీని. అది మాట్లాడకుండా ఇది మాట్లాడకుండా అవకాశవాదం ఎందుకండి? తెలంగాణ ఇవ్వాలా వద్దా అన్నప్పుడు సిపిఎం పార్టీ ఇట్టాగే చేసింది. తెలంగాణ వద్దా ఇవ్వాలా వద్దా అని అడిగినప్పుడు సిపిఎం పార్టీ ఇట్టాగే గోడ మీద తిరిగిలాగా ఉంది. చివరికి ఏమైంది? అట్లా ఉంటుంది. రైట్ విక్రమ్ గారు ప్లీజ్ కంక్లూజన్. ఇలాంటి ఇష్యూస్ లో రైట్ ఓకే వదిలే లీవ్ ఇట్. అయిపోయింది కదా, అయిపోయింది కదా. మీ స్టాండ్ ఏంటో తెలిసిపోయింది. యూ మేడ్ యువర్ పాయింట్. రైట్ విక్రమ్ గారు దీనికి కంక్లూజన్. ఒక్క సెకండ్. ఈ లడ్డు విషయంలో సీఎం చంద్రబాబే ఆగాడు, బ్రేక్ వేసాడు. ఆయన కలిసిందే కానీ ఎక్కడ కలిసిందో ఆయన అన్నాడు. ఫోన్ చేసి చెప్పాడా? ట్వీట్ వాడారో ఇంకా తెలియదు. సుప్రీం కోర్టులో ఎప్పుడైతే విచారణకు వచ్చిందో వెంటనే సిట్టు విచారణ ఆపారు. ఆయన ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. ఆయన ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. ట్వీట్ ఎదుగుతా ఉండండి, మీరు ట్వీట్ ఎదుగుతా ఉండండి. మీరు వెతుకుతా ఉండండి సార్, ట్వీట్ వెతుకుతా ఉండండి, చదువుదాం. రైట్. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే రాజకీయవేత్తలకి చాలా గౌరవం ఉండేదండి. గతంలో బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉండగా ఇవాళ ఏమైందంటే సినిమా ఇండస్ట్రీ ఏదో రాజకీయ పార్టీల నుంచి సీకింగ్ సమ్ ఫేవర్స్ అనే ఫీలింగ్ ఒకటి బాగా క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఆ గౌరవం తగ్గుతున్నట్టుగా కనబడుతుంది మనం బయట నుంచి చూస్తే. కాబట్టి అంజు ఫేవర్స్ అవసరం లేదు సినిమా ఇండస్ట్రీకి. అంజు ఫేవర్స్ కనుక రాజకీయ పార్టీల నుంచి ప్రభుత్వాల నుంచి కోరితే డెఫినెట్గా వాళ్ళకు ఉండేటువంటి గౌరవ అభిమానాలు తగ్గుతాయి. కాబట్టి దీన్ని కూడా పునరాలోచించుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇది వాళ్ళు కాపాడుకోవాలి. గతంలో సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత గౌరవం ఉండేది. ప్రభుత్వాలు వాళ్ళని ఆహ్వానించి ఇక్కడ స్టూడియోలు కట్టుకోండి, స్థలాలు ఇస్తామని అంతా చేసే. ఇప్పుడు ఎందుకు ఆ విధంగా జరిగింది అనేది కూడా ఆలోచించాలి. కంక్లూజన్ ఏంటంటే దీంట్లో డెఫినెట్గా అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీకి సంబంధించి నో డౌట్ చాలా తీవ్రమైన గాయపడింది, నో డౌట్ అందులో. అలాగే సమంతకి సరే రామ్ గోపాలవరావు ఒపీనియన్ కొంత లాజికల్గా అనిపించినా కూడా అనవసరంగా అమ్మాయిని దీంట్లో లాగడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామమే. లాక్కూడదు కూడా, తప్పే, అందులో డౌట్ లేదు. సో ఇటువంటి ఫ్యామిలీ జోలికి వెళ్లకుండా అందరూ రెస్ట్రైన్గా ఉండాలి. అది రాజకీయ పార్టీలైనా, ఇండివిజువల్స్ అయినా, సోషల్ మీడియా యాక్టివిస్టులు అయినా, లేకపోతే మీడియా అయినా సరే ఫ్యామిలీ జోలికి వెళ్లకుండా ఏమనుంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కమాన్ సెంటర్ నువ్వు చెప్తావు నేను చెప్పాలా అట్లా చూసుకోండి చేతనైతే. కానీ కుటుంబాల జోలికి వెళ్ళి అనవసరంగా అయితే బుమరంగ్ అవుతూ ఉంటాయి. భువనేశ్వర్ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయిందో ఇప్పుడు నాగార్జున గారి విషయంలో ఆమె సురేఖ గారికి ఎలా రివర్స్ వచ్చిందో అవుతాయి. ప్రతి ఒక్కడికి లెసన్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఫ్యామిలీస్ జోలికి వెళ్ళకండి. ఏమైనా ఉంటే స్ట్రైట్ ఫైట్